నేను ఒక వీడియో చూపిస్తా. వీడియో చూసిన తర్వాత ఏం జరిగింది, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్లస్ మాజీ హోంమంత్రి ప్రస్తుతం ఏం జరుగుతుంది రాష్ట్రంలో, తెలంగాణలో. అట్లా ఉందా రూల్? అదే దాని ప్రోటోకాల్ తప్ప ఇంకేమైనా వచ్చిందనుకో చూసుకుంటారు రైట్. ఏంటి ఆ గొడవ అంటే గుర్తుపట్టారు కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు. ఎక్కడ గొడవ అంటే కొత్తపేట దాటిన తర్వాత ఎన్టీఆర్ నగర్ దగ్గర కిలామశమ్మ టెంపుల్ ఉంటుంది, పాత టెంపుల్, ఓల్డ్ టెంపుల్. అక్కడ ఈ గొడవ జరిగింది. ఏంటి గొడవ అంటే ప్రోటోకాల్ ఇష్యూ. ప్రోటోకాల్ ఇష్యూ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో అక్కడ ఆర్కేపురం డివిజన్ ఉంటుంది. ఆ డివిజన్లో ఈ ప్రోగ్రాం ఉంటుంది. అక్కడ ఏంటంటే చెక్కులు తీసుకునేవారు, చెక్కుల పంపిణీ, బోనాల చెక్కుల పంపిణీ, బోనాల ఏర్పాట్ల కోసం టెంపుల్స్కు ఇస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం అది. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేనే పంచాలి. ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు అక్కడికి పోయినరు. ప్రోటోకాల్ ప్రకారం పిలిచిండ్రు, ఆఫీసర్స్ ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, పోయిన తర్వాత ఎంబడి చాలామంది అనుచరులు వస్తే అనుచరులను రానివ్వరు లోపలికి. కేవలం ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే మాత్రం పోవాలంటే అనుచరులను బయట ఉంచేసి లోపలికి పోయింది మేడం. పోయిన తర్వాత లోపల వేదిక మీద కిచ్చెన్న గారు లక్ష్మారెడ్డి ఉన్నారు. కేఎల్ఆర్ అంటే ఎవరో కాదు, ఆయన మహేశ్వరం కాన్స్టిట్యున్సీ పోటీ చేసి ఓడిపోయాడు మొన్న ఎలక్షన్స్లో. అంతకుముందు మేడ్చల్ పోటీ చేసి ఓడిపోయాడు. అంతకుముందు మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచిండు, మహేశ్వరంకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు ప్రోటోకాల్ అన్నప్పుడు వీళ్ళ కార్యకర్తలందరినీ బయట ఉంచిండ్రు. ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ ఓన్లీ వాళ్ళ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలంటే కిచ్చెన్న లక్ష్మారెడ్డి ఆ వేదిక మీద ఎందుకున్నాడు, ఆయన చేత ఎందుకు చెక్కుల పంపిణీ చేస్తున్నాడు అనేది గొడవ. ఇది ఒక్క కాన్స్టిట్యున్సీలో కాదు, ప్రతిపక్షాలు ఉన్న ప్రతి దగ్గర, ఈవెన్ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా ఇదే సమస్య ఉంది. వాళ్ళకు జనం ఓట్లు వేస్తేనే కదా ఎమ్మెల్యే అయినరు. అంతకుముందు జరిగింది కొన్ని విషయాలు, అంతకుముందు కూడా కొంత ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కొంత జరిగింది, కానీ ఇంత ఘోరంగా జరగలే. నేను అది కూడా అబ్జర్వ్ చేసిన, అప్పుడు కూడా మాట్లాడినా. అప్పుడు జరిగింది, ఇట్లా లేదు. మరి ఓడిపోయిన అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఎప్పుడు కారు కదా. ఎందుకో మరి ఈ ప్రభుత్వం ఆ స్టాండ్ ఎందుకు తీసుకున్నో తెలియదు. పొన్నం ప్రభాకర్ గారి విషయంలో కూడా చూసినాం. పొన్నం ప్రభాకర్ గారు కూడా అక్కడ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి చెక్కులు, ఏం చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆయనకి ఇవ్వద్దు, ఆయన పంచొద్దు. అక్కడ ఓడిపోయిన ప్రణవరావు ఉంటాడు, ఓడిపోయాడు, ఆయన్నే ఎమ్మెల్యే, ఆయనకే ఇవ్వాలి చెక్కులు అని చెప్పిండు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పిండ్రు. ఆయన ఇప్పుడే ఫస్ట్ టైం గెలిచిండు, అప్పుడు ఎప్పుడో ఎంపీ గెలిచి మళ్ళీ మధ్యలో ఓడిపోయే ఉన్నాడు ఆయన. ఇవన్నీ మనం వరుసగా చూసుకొస్తున్నాం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వరుసగా. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి లేడు ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో. ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో ఆయన ఎమ్మెల్యే, ఆయన తెలియకుండా అక్కడ పనులు అవుతున్నాయి. ఆయన ముత్తుకున్నాడు, ఏంది నేను ఎమ్మెల్యేనా కాదా, ఏమనుకుంటున్నాడు, తమాషా కొడుతుర్రా అని. ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్. ఓడిపోయిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎట్లయితారు అంటే, జనం ప్రతిపక్ష పార్టీకి ఓట్లు వేస్తే ఆ గౌరవం ఉండాలి. ఎమ్మెల్యే అనే వాళ్ళు ఏ పార్టీ ఉన్నా ఎక్కడున్నా గౌరవం ఉండాలి. ఇదేంటంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టడం.
ఇబ్బంది పెడితే వాళ్ళు వచ్చి బీఆర్ఎస్లో కాంగ్రెస్లో చేరాలి, అప్పుడు మంచిగా ఉంటుంది. దానికోసం ఈ ఇబ్బందులన్నీ కూడా అసలు ఈ ప్రోటోకాల్ వ్యవహారాలు ఇవన్నీ దేనికోసం జరుగుతున్నాయంటే అసలు ఏం జరుగుతుందో మన కళ్ళకు కనిపిస్తుంది బయటికి. ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేర్చుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. మరి అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కానీ అప్పుడు చేయలేవు, అప్పుడేం లేదు. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, కొంత చేసారు, అప్పుడు కూడా ఇంత దారుణంగా చేయలేదు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల దగ్గర ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలే వాళ్ళు కూడా ఎమ్మెల్యేలే, వాళ్ళకు జనం ఓట్లు వేస్తే గెలిచిండ్రు కదా. వాళ్ళు అధికార పార్టీకి వస్తేనే రేపు అనేటట్టున్నారు, మీరు అధికార పార్టీకి ఓటేసినట్టు చూపిస్తేనే మీకు ఈ పథకం ఇస్తాం. ఇంకా వీళ్ళు పథకాలు అమలు స్టార్ట్ చేయలే కాబట్టి నడుస్తుంది. ఏమైనా స్కీమ్స్ అమలు చేసే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే చేస్తాం. కార్యకర్తలు కూడా చేయరు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మస్తు నారాజు ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తలేరు. ఇక కొత్తగా పార్టీలు వచ్చిన వాళ్ళకి చేస్తున్నారు, వాళ్ళే కార్యకర్తల కాడికి వచ్చినారు. ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? స్పీకర్ పట్టించుకోరు. యాక్చువల్గా స్పీకర్ వీళ్ళందరికీ ప్రోటోకాల్ పాటిస్తున్నారా లేదా అని చూడాలి. స్పీకరు ఏమైందో, ప్రసాద్ అన్న మంచి వ్యక్తి, కానీ ఏమవుతుందో తెలుస్తలేదు అక్కడ. ఇట్లాంటి ప్రోటోకాల్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయో తెలియదు. అసలు నేనంటే జనం తిరగబడాలి ఇట్లాంటి ఇష్యూస్ దగ్గర. ఎందుకంటే రేపు నాడు మీకు ఏమన్నా ప్రభుత్వ పథకాలు అందకపోతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడేది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడరు. వాళ్ళేముంటుంది వాళ్ళకు. ఇప్పుడు నిజానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లేదు. ఎవరైతే పార్టీ మారాలనుకుంటున్నారో వేరే పార్టీ ఎమ్మెల్యేలకు ఇమీడియట్గా అర్ధరాత్రి పూట అపాయింట్మెంట్ ఉంది. కాంగ్రెస్లో చేరేవారు సేమ్ అంతకుముందు కేసీఆర్ పార్టీలో చేరితే ఏముంటుంది, 100 మందిలో నువ్వొకను అన్నట్టు కాంగ్రెస్లో చేరే వాళ్ళు కూడా 100లో ఒకరు, 50లో ఒకరు, 80 మంది ఇప్పుడు కాంగ్రెస్కి. ఇంకో 20 మంది 100 మంది అవుతారు. 100లో ఒకరు అవుతారు తప్ప వాళ్ళకి అడిగే అవకాశం కూడా ఉండదు. ఈవెన్ కనీసం మీ తరఫున పోరాడే అవకాశం కూడా ఉండదు వాళ్ళకి. ఇంకా అధికార పార్టీ చేరినాక ఎందుకు అడుగుతారు వాళ్ళు? ఇట్లాంటి వాళ్ళే అడుగుతారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలే మీ తరఫున మా కొట్లాడేది, రేపు అన్నాడు మాట్లాడాల్సిన వాళ్ళు. ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు ప్రజలే తిరుగుబడాలి. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టేది కాంగ్రెస్లో చేర్చుకోవడానికి. కాంగ్రెస్లో చేరితే అంతా ఓకే, కాంగ్రెస్లో చేరకపోతే ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఇవే కాదు, చాలా సమస్యలు. నేను మహేశ్వరం గురించి సపరేట్ స్టడీ చేసిన ఏమవుతుంది మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో అని. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో హాస్పిటల్, మెడికల్ కాలేజ్ ఉంది. మెడికల్ కాలేజ్కి హాస్పిటల్ అటాచ్ చేస్తుంది గవర్నమెంట్. అక్కడున్న హాస్పిటల్ను కొడంగల్కు తీసుకుపోయారు. అక్కడ ఓన్లీ కాలేజ్ మిగిలింది ఇప్పుడు మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో. ప్లస్ ఈ ఎలక్షన్స్ ముందు స్టార్ట్ అయిన రోడ్లు, సిమెంట్ రోడ్లో, డాంబర్ రోడ్లో, తర్వాత డ్రైనేజ్ ఇష్యూలో చాలా కొత్త కాలనీలు ఉంటాయి అక్కడ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో. అంతా బార్డర్ కదా, శివారు ప్రాంతం కదా. బడంగపేట మున్సిపాలిటీ అయినా, బాలాపూర్ అయినా అటు సైడ్ మొత్తం కొత్త కొత్త కాలనీలు ఉంటాయి. దానిలో డ్రైనేజీ వర్క్ కూడా ఇక్కడక్కడ ఆగిపోయింది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉందని డబ్బులు ఇస్తలేరు గవర్నమెంట్. అసలు ఏం ఒక్క రూపాయి కూడా వెళ్ళి ఇప్పటిదాకా ఈ 7 నెలల్లో. నాట్ ఓన్లీ మహేశ్వరం, ఇప్పటి వరకు కూడా ఇప్పుడు చేరుతున్న వాళ్ళు కూడా మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నారు కదా. ఇప్పుడు ప్రకాష్ గౌడో లేకపోతే ఇంకోరో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా ఏమి ఇవ్వలే. అసలు అధికార పార్టీలో కూడా ఇవ్వలేదు. వీళ్ళకి తెలియదు, వీళ్ళు అంటారు మాకే ఇవ్వలేదు అనుకుంటున్నారు, కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎవరికి 1 రూపాయి ఇవ్వలేదు. అందుకే వాళ్ళు ఎవరు తిరుగుతలేరు, బయట బంద్ చేశారు అడుగుతారని. కనీసం చెరువుల్లో ఉన్న గుర్రపు డెక్కను కూడా తీపిస్తలేరు. గుర్రపు డెక్క తీయకపోతే ఎమ్మెల్యేలకి ఏం జ్వరం రాదు. ఎమ్మెల్యేలు మంచిగా ఏసీ రూముల్లో మొత్తం సెక్యూరిటీతో ఉంటారు వాళ్ళు. జనకే దోమలు కుట్టేది, దోమలు ఎమ్మెల్యే అయినా కాదా కుడతామా వద్దా అని కుట్టవు. దోమలు అందరికీ కుడతాయి. ఎక్కువ సఫర్ అయ్యేది జనమే. గుర్రపు డెక్కను కూడా తీస్తలేరు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర. ప్రత్యేకంగా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో చెరువులో గుర్రపు డెక్క వచ్చింది, తీస్తలేరు. దోమలన్నీ డెంగ్యూ, మలేరియా, రకరకాల రోగాలు వస్తాయి జనాలకి. ఎందుకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల దగ్గర ప్రభుత్వం ఇట్లా ఏకపక్షంగానో లేకపోతే ఓడిపోయిన ఎమ్మెల్యే ఒక ప్రకటించండి, లేకపోతే ఒక జీవో ఇవ్వండి గవర్నమెంట్. ఈ ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యే వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు కాదు తీయండి, ఒక కానూన్ తీయండి. ఓడిపోయినా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎమ్మెల్యేలు చెప్పండి జనాలకు. మీరు ఎవ్వరు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే దగ్గర పోకండి, ఓడిపోయిన అభ్యర్థిని జనాలకు చెప్పండి. ఓకే, బెటర్ కదా, బెటర్. అది ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.